అటు విపక్షాలు కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా భాజపా అభ్యర్థులు ప్రచారాల్ని ముమ్మరం చేశారు. పాలేరు నియోజకవర్గంలో పలు మండలాల్లో ఖమ్మం భాజపా అభ్యర్థి వినోద్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దొంగ హామీలతో ప్రజల్ని మోసం చేస్తే వారు క్షమించారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం అనేక పథకాలతో, గొప్ప దార్శనికతతో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. మోదీ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తే కాంగ్రెస్ మాత్రం ముస్లిం, మైనారిటీలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేలా తమ మేనిఫెస్టోను రూపొందించిందని ఆరోపించారు. నిజామాబాద్లో జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు రైతులు ఎంపీ అరవింద్ సమక్షంలో భాజపాలో చేరారు. ఈ భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేస్తారా, ఐఎస్ఐఎస్ అడ్డా చేస్తారా? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇది చదివి అందుకని ఉలిక్కపడుతున్నారు అందరూ. ఎక్కడ తీసుకుపోదామని దేశాన్ని? ఈ ఎన్నికలో నరేంద్ర మోడీకి బలపరచడమే కాదు, 10 మందితోటి సపోర్ట్ చేయించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ స్ట్రాంగ్ గా కావాలి. ఎన్ఆర్సీ తక్షణమే రావాలి. రోహింగ్యాలు బంగ్లాదేశ్ తీసి బయటపడేయాలి ఇమీడియట్ గా. పాపులేషన్ కంట్రోల్ రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ కావాలి. ఈ ఎన్నిక భారతదేశం ఫ్యూచర్ నెక్స్ట్ తరాలకి సెక్యూరిటీ, సేఫ్టీ ఇచ్చే ఎన్నిక ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్కడు నా రిక్వెస్ట్ అందరికి ఇందూరు పార్లమెంటు, యావత్ తెలంగాణ భారతీయుడు అనే తత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి ఓటేయాలి. మోస్ట్ ప్రయారిటీ. స్వతంత్ర భారతదేశంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక ఇది. ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకునే ఎన్నిక ఇది. ఇవన్నీ గమనించాలని నేను ఇందూరు ప్రజలందరినీ కోరుతాను. దేశానికే కాదు, ప్రపంచానికే ప్రధాని మోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ ముందు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎవ్వరూ సాటిరారని ఎద్దేవా చేశారు. లక్ష్మణ్ సమక్షంలో పలువురు నేతలు భాజపాలో చేరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం 10.5 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ కిషన్ రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారని, ఈ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి మళ్లీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రజల మద్దతు భాజపాకే ఉందని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా హైదరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజల్ని కలిసి భాజపాకు ఓటు వెయ్యాలని అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన భార్య సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం టెలిఫోన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో భారాస అభ్యర్థులు కూడా తమ ప్రచారాల్ని ముమ్మరం చేశారు. కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మార్నింగ్ వాకర్స్ ని కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా బండి సంజయ్ ఎందుకు ఇచ్చంపల్లి ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. మాట్లాడి కొట్టాడి మన తెలంగాణ కోసం పనిచేసేటువంటి వ్యక్తి నేను. ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నా, దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకుల్ని, అక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెల్ని, ఇక్కడ ఉన్నటువంటి మా అన్నల్ని నేను అడిగేది ఏంటంటే, దయచేసి ఉద్యమకారుని గెలిపించండి. ఇలా నీళ్లు ఎందుకు కరువైనామా? ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, నిజమైన కరువు కాదు. ఈ దరిద్రపు కాంగ్రెస్ పార్టీ ఈ కరువు మన మీద రుద్దింది. ఇది కరువు కాదు. మంచి వర్షాలు పడ్డప్పుడు కూడా చాతగాని తనం వల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇవ్వలేకపోయింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏదని ప్రపంచంలో చూడలేదు. ప్రజల్ని నేను మోసం చేస్తా అని చెప్పేంత ధైర్యం ఉన్నబ్బా రేవంత్ రెడ్డికి మాత్రం. అంత ధైర్యం ఉన్న ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎవరు చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. దురదృష్టవశాత్తు 5 ఏళ్ల కింద నేను ఓడిపోయినా బండి సంజయ్ గారు మతం పేరిట ఏదో దేశానికి హాని కలుగుతుందని చెప్పి మోడీ గారి పేరు చెప్పి ఆయన గెలిచిండు. 5 ఏళ్లలో కరీంనగర్ ప్రజలకి 5 రూపాయలు కూడా నువ్వు తీసుకురాలేదు. నేను 1000 కోట్ల రూపాయల పనులు ప్రారంభించిన ఇలా అయితానై కళ్ళకు అవకొడతానై. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికే గ్యారంటీ లేదని మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి కవిత విమర్శించారు. మణుగూరులో భారాస లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల్ని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రజలు చంపలేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.